అమ్మ నమస్తే అమ్మ, ఏం చేస్తుంటారు మీరు? నేను ఫార్మర్ చైల్డ్ రైట్స్ కమిషన్ అండి. చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్గా చేశాను. మై నేమ్ ఈస్ పద్మలత ఫ్రమ్ గుంటూరు. ఓకే మేడం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎలా ఉందంటారు ఈ 18 నెలల పరిపాలన అనేది? చాలా చాలా బాగుందండి. ఇటువంటి ప్రభుత్వం రావడం అనేది మనకి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ప్రజలకి అందరికీ కూడా పండగ వాతావరణం లాగా ఉందండి. ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా కలిసిమెలిసిగా అందరం చేసుకుంటున్నాము. సో ఇటువంటి ప్రభుత్వము మేము బతికున్నంత కాలం ఈ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నామండి. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, రాష్ట్రాన్ని సంక్షోభంలోకి తీసుకెళ్తున్నారు అని చెప్పి ఒక ప్రచారం అయితే నడుస్తుందమ్మా. అది ఎంతవరకు నిజం అనుకోవాలంటారు? అసలు మీరు ఒక ఉదాహరణ చూసినట్టయితే రీసెంట్గా వైజాగ్లో జరిగినటువంటి సమ్మిట్ చూసినట్లయితే మన నారా చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాల్లో పెట్టుబడులు తీసుకొని వచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఎంత అహర్నిశలు శ్రమిస్తున్నారు. అంతేకాకుండా ఈ వయసులో కూడా, అంత పెద్ద వయసులో కూడా ఒక డైనమిక్ లీడర్ అయినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పరిశ్రమలు తీసుకొని వచ్చి నిరుద్యోగులకి ఉద్యోగాల అవకాశాలు కల్పించి కుటుంబాల్లో వెలుగు నింపుతున్నారండి. ఇది నిదర్శనము. ఇప్పుడు దావోస్ పర్యటన కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు, టీజీ భరత్ గారు, నారా లోకేష్ గారు, మరి చాలా ప్రముఖులు పెద్దలు అందరూ కలిసి కూడా పెట్టుబడులు తీసుకురావడానికి ఎంత శ్రమిస్తున్నారో మన రాష్ట్ర అభివృద్ధికి, ఉజ్వల భవిష్యత్తుకి, పిల్లల ఉజ్వల భవిష్యత్తుకి మన దేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందంజలో నింపుతున్నారండి. ఇటువంటి ప్రభుత్వం ఉన్నందుకు మేము చాలా సంతోషపడుతున్నామండి. అంటే ఇప్పుడు ఏదైతే దావోస్ పర్యటన వెళ్ళారో ఆ దావోస్ పర్యటన అంతా సొంత డబ్బాలు కొట్టుకోవడానికే వెళ్ళారు తప్పితే రాష్ట్రానికి ఉపయోగం లేదు, ప్రజల సొమ్ముతోటి సొంత ప్రచారం చేసుకోవడానికి వెళ్ళారని చెప్పి ఒక వాదన తెర మీదకి వస్తుంది మేడం. అది ఎంతవరకు నిజం అనుకోవాలంటారు? అది చాలా తప్పండి. నిన్న లోకేష్ గారు దావోస్లో 1,50,000 ఉద్యోగాలు మన యువతకు వస్తాయి అని చెప్పారు. కాగ్నిజెంట్ కానీ, గూగుల్ వాళ్ళతో కానీ, మన అసెంచర్ వాళ్ళతో అందరితో కూడా పెద్దలతో మాట్లాడి ఇక్కడ మన ప్రభుత్వానికి మేలు చేయడానికే వాళ్ళందరూ కూడా అన్ని కంపెనీస్ కూడా మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారండి. ఇప్పుడు మనకు నిదర్శనము నిన్న జరిగిన దావోస్ పర్యటన కూడా అదొకటి. వైజాగ్లో జరిగిన సమ్మిట్, తెలుగు మహాసభలు, ఇట్లా ఒకటి కాకుండా అన్ని దేశాల వాళ్ళని, అన్ని రాష్ట్రాల వాళ్ళని ఐకమత్యంగా తీసుకొని వచ్చి ఆ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఇటువంటి ప్రభుత్వం ఎప్పటికీ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నామండి. అంటే ఇక్కడ ప్రధానంగా మీరు ఏదైతే కనుక టీసీఎస్ కానీ, గూగుల్ కానీ, కాగ్నిజెంట్ కానీ, లేదంటే ఎసెంజర్స్ కానీ, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన వీళ్ళు సాధించింది ఏమీ లేదు అని చెప్పి అప్పటి మినిస్టర్ అయినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు నిన్న స్టేట్మెంట్ ఇస్తున్నారమ్మా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? కాదండి, మీరు ఒకసారి చూసుకున్నట్టయితే స్థల సేకరణ కూడా గూగుల్కి సంబంధించి మన సుందరం పిచ్చయ్య గారు కానీ వీళ్ళందరూ కూడా స్థల సేకరణ చూపించి మన ఇంప్లిమెంటేషన్స్ ఎలా జరుగుతాయి, మన ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా మన రాష్ట్రంలోనే ఉంటే కుటుంబాలకి హ్యాపీగా ఉంటుంది. అందుకని మన నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఐటీ మినిస్టర్స్ కానీ అందరు కలిసి కూడా మన రాష్ట్రంలో అభివృద్ధి చెందడానికి ఈ పరిశ్రమలన్నిటిని కూడా తీసుకొస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వము ఎప్పుడూ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేడం, గత 5 సంవత్సరాల పరిపాలనకి 18 నెలల పరిపాలనకి మీరు గమనించిన ప్రధానమైన తేడాలు ఏమున్నాయి అనుకోవచ్చు అంటారు మేడం? సంక్షేమం లేకుండా సుభిక్షంగా ఉంటున్నారండి. అందరూ హ్యాపీగా ఉంటున్నారు. ప్రతి కుటుంబంలో కూడా అందరూ ప్రశాంతతగా ఉంటున్నారు. అల్లర్లు లేకుండా ప్రశాంతంగా ఎక్కడికైనా ప్రయాణాలు చేయాలన్నా కూడా హ్యాపీగా వెళ్తున్నారు. ఉచిత బస్సు కానీ, అన్ని పథకాలు కానీ, పెన్షన్స్ కానీ, మరి రేషన్స్ సంబంధించినవి కానీ అన్నీ కూడా అందుతున్నాయి. పండగలకి కూడా అన్ని రేషన్స్లో కూడా ఎక్స్ట్రాగా గోధుమ పిండి ఇవన్నీ కూడా ఇస్తున్నారు. ప్రతి ఒక్క నిరుపేద కుటుంబం కూడా చేతులెత్తి నమస్కారం పెడుతున్నారు, హ్యాపీగా నిద్రపోతున్నారండి. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. 6 ఏళ్ల పాప నుంచి 60 ఏళ్ల వృద్ధురాలు వరకు రాష్ట్రంలో బ్రతికే పరిస్థితి లేకుండా పోయింది అని చెప్పి వైసీపీ మహిళా నాయకురాలు చేస్తున్న ఆరోపణలు వాస్తవం లేదంటారా మేడం? అది చాలా తప్పండి. ఆడపిల్లలు ఎంత సుభిక్షంగా ఉంటున్నారో మీ అందరికీ తెలుసు, అందరు చూస్తున్నారు. అదే కాకుండా ఉమెన్ సెల్స్ అన్నీ కూడా మన వంగల్పూడి అనిత గారు ప్రతి ఒక్క జిల్లాలో కూడా పరీక్షించి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అన్నీ కూడా రెక్టిఫై చేస్తున్నారు. పోలీసు యూనిట్తో అందరితో కలిసి ఒక మీటింగ్స్ అనేది ప్లాన్ చేసి ఎక్కడ కూడా అరాచకాలు లేకుండా అందరూ హ్యాపీగా ఉండడానికి స్కూల్స్లో కూడా ఇంప్లిమెంటేషన్స్ జరుగుతూ ఉన్నాయి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేవి కూడా పిల్లలకు అన్నీ తెలియజేస్తున్నారు. ప్రభుత్వంలో ఇటువంటి
సిస్టమ్స్ అన్నీ బాగలేవని చెప్పి చెప్తున్నారు, ఎవరైతే చెప్తున్నారో అది చాలా తప్పండి. ఒకసారి కరెక్ట్గా చూసి నిబద్ధతతో మెలగాలని చెప్పి కోరుకుంటున్నామండి. లేదు మేడం, అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యాచారాలు పెరిగిపోయినాయి అని చెప్పి ఈ మధ్యకాలంలో పదే అంటే ఎమ్మెల్సీ వరుడు కళ్యాణ్ గారు కానీ, మాజీ మంత్రి రోజా గారు కానీ, లేదంటే మాజీ మంత్రి విడుదల రజనీ గారు కానీ రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేసిన పరిస్థితి కూడా గమనించాం. మరి ఎందువల్ల చేస్తున్నారనుకోవచ్చు అంటారు? ఇది అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ఆ విధంగా చేస్తున్నారు, కానీ కరెక్ట్గా ఉంటే ఇవన్నీ జరగట్లేదని అందరికీ తెలుసు. కావాలని వాళ్ళు మన ప్రభుత్వం పైన బురద చల్లడానికి ఈ విధంగా చేస్తున్నారు, కానీ ఇది మాత్రం నిజం కాదండి. 18 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది కాబట్టి ప్రజలందరూ నా వెనకమాల ఉన్నారు అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెన్స్గా చెబుతున్నారు మేడం. నిజమేనా? కూటమి ప్రభుత్వం మీద ఈ 18 నెలల కాలం అంటే కంప్లీట్ అయిపోయింది, 18 నెలలు కంప్లీట్ అయిపోయింది, 19th మంత్ రన్నింగ్ అవుతుంది. ఈ 18 నెలల కాలంలో పూర్తిగా రిఫ్లెక్షన్ అనేది వచ్చిందంటారా ప్రభుత్వం మీద? వాళ్ళందరూ ఈ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదండి. ఎట్లా శ్రమిస్తున్నారు నాయకులు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు అని అందరూ చూస్తున్నారు. ప్రతి ఒక్క మానవుడికి కూడా తెలుసు నిరుద్యోగం లేకుండా చేస్తున్నారు. ఎకనామికల్గా ఈ పోలవరం ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేయడానికి మన నిర్మలా సీతారామన్ గారు కానీ, మన పాస్వాన్ గారు కానీ, మన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు కానీ, పెమ్మసాని చంద్రశేఖర్ కానీ, శ్రీనివాస వర్మ గారు కానీ, ఇలాంటి పెద్దలందరూ కూడా ఎన్నో ఎకనామికల్గా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏ ప్రాజెక్టుకి ఎక్కడి నుంచి తీసుకురావాలి అని చెప్పేసి మన ప్రభుత్వంతో సెంట్రల్లో కూడా వెళ్ళి అన్నీ చేసుకొని ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ చేసుకొని వస్తున్నారండి. ఏదైనా ఇళ్ళకనే పండగ కాదు కదా, కాబట్టి కష్టఫలి స్వయం కృషితో చేస్తున్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం. ఎక్కడ అంటే 2029 అధికారం మాదే, మేము వస్తే కనుక 2.0 పరిపాలన అనేది చూపిస్తాం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు మేడం. మరి ఇది శుద్ధ అబద్ధం అండి. ఎప్పుడు కూడా ఈ వ్యతిరేక మాటలు ఎవరు నమ్మరు. కూటమి ప్రభుత్వానికే విజయము. 15 సంవత్సరాల దాకా మన కూటమి ప్రభుత్వాన్ని కదిలించే నాదుడే ఎవరు లేరు. అది చేత కాదు, ఇది మాత్రం నిజం. మీరు ఆ మాట అంటున్నారు, ఒక్కడిని ఎదుర్కోలేక వీళ్ళందరూ గుంపయ్యి వస్తున్నారు అనే మాట కూడా వాడుతున్నారు కదా మేడం మరి వైసీపీ నాయకులు. కలిసి ఉంటే కలదు సుఖం, ఐకమత్యమే మహాబలం అనేది వాళ్ళు తెలుసుకోవాలండి. అందరూ కలిసి చేయాలనే, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కదండి చేస్తున్నారు. కానీ ఇట్లాంటి బురద చల్లడం అనేది కరెక్ట్ కాదు. మరి ఓవరాల్గా చూసుకుంటే కనుక మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు పురోగమనంలో కాకుండా తిరోగమనంలో తీసుకెళ్తున్నారు. అటు సంక్షేమం అమలు చేయట్లేదు, ఇటు రాష్ట్రాల్లో అభివృద్ధి జరగట్లేదు, మొత్తం తిరోగమనంలో జరుగుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్స్లో చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. నిజమే అంటారు? అది చాలా అబద్ధం అండి. ఇప్పుడు మనకి వైకుంఠపాళి అని ఉంది కదా, ఆ వైకుంఠపాళి ఉదాహరణ తీసుకుంటే ఎక్కడైతే కింద ఉన్న ప్రభుత్వాన్ని ఈరోజు పై స్థాయికి 100వ నెంబర్కి తీసుకెళ్ళిపోయారంటే అది కారణం ఎవరండి? కష్టే ఫలి. మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టు ఇంకా సపోర్ట్ చేయాలి, కానీ ఇంకా వాళ్ళు ఏదైనా సలహాలు సూచనలు ఇచ్చుకొని అందరూ కలిసిమెలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుంది, కానీ ఇలా బురద చల్లడం కరెక్ట్ కాదండి. మరి 2029లో జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తానని చెప్తున్నారుగా మేడం, వచ్చే అవకాశం ఉందంటారా? మరి ముమ్మాటికి లేదండి, ముమ్మాటికి లేదు. ఇది జరగని పని.